Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. మనం ప్రీవియస్ వీడియోలో 1 సెప్టెంబర్ 2022 ఆర్ఆర్బి గ్రూప్ డి షిఫ్ట్ 2 లో అడిగిన మ్యాథ్స్ పార్ట్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు వీడియోలో ఆ సెషన్ లోని మిగిలిన మ్యాథ్స్ క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే మీరు ఏదైనా ఒక కొత్త కాన్సెప్ట్ ని అబ్జర్వ్ చేసినప్పుడు దానిని నోట్బుక్ లో రాసుకుని ఆ కాన్సెప్ట్ మీద మరికొన్ని క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, 14th one. The area of a square is 900 square centimeters. Its perimeter is equal to the perimeter of a regular hexagon. What is the area of the hexagon? ఒక చతురస్రం యొక్క వైశాల్యము 900 చదరపు సెంటీమీటర్లు. దాని చుట్టుకొలత ఒక క్రమ షడ్భుజి చుట్టుకొలతకు సమానము. అయినా షడ్భుజి యొక్క వైశాల్యము ఎంత అంటే ఇక్కడ మనకి చతురస్రం అంటే తెలుసు కదా, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఈచ్ వన్ ఈజ్ 90 degrees. దీని యొక్క ఏరియా ఇచ్చారు, వైశాల్యం ఇచ్చారు 900 స్క్వేర్ సెంటీమీటర్స్. దీని యొక్క పెరిమీటర్ అంటే చుట్టుకొలతకు సమానమైన ఒక రెగ్యులర్ హెక్సగన్ ఉందట. హెక్సగన్ అంటే తెలుసు కదా, 6 sides ఉన్న దాన్ని పాలిగన్ ని మనం హెక్సగన్ అంటాం. రెగ్యులర్ అంటే అన్ని సైడ్స్ అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నదాన్ని రెగ్యులర్, క్రమ అనే పదాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, ఈ రెండింటి యొక్క పెరిమీటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి, కానీ ఇక్కడ ఏరియా ఇచ్చారు కాబట్టి దీని నుంచి పెరిమీటర్ కట్టాలి. మనకి స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ఆర్ సైడ్ స్క్వేర్ అంటాం కదా, 900. అప్పుడు మనం సైడ్ ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఈ స్క్వేర్ ఆర్హెక్స్ లో ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ 900 అవుతుంది. ఇందులో 9 100 ఉంది, 9 కి స్క్వేర్ రూట్ 3, 100 కి స్క్వేర్ రూట్ 10 అంటే 30 అవుతుంది అనమాట. అంటే దీని ఒక్కొక్క సైడ్ ఎంత అంటే 30 సెంటీమీటర్స్ అనమాట. అప్పుడు దీని పెరిమీటర్ ఎంత అవుతుందంటే 4 ఇంటూ సైడ్ కదా, అంటే 4 ఇంటూ 30, 4 30s ఆర్ 120 సెంటీమీటర్స్. అంటే అప్పుడు దీని పెరిమీటర్ కూడా ఎంత అవుతుంది? 120 సెంటీమీటర్స్. ఎందుకంటే రెండింటి యొక్క చుట్టుకొలతలు సమానము, పెరిమీటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి అన్నారు కాబట్టి. అప్పుడు రెగ్యులర్ అంటే చెప్పాను కదా, ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి దీని సైడ్ ఎంత అవుతుందంటే ఈ 120ని 6 ఈక్వల్ పార్ట్స్ చేయాలి కదా, 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి అంటే 20 టైమ్స్, అంటే ఒక్కొక్క సైడ్ 20 సెంటీమీటర్స్ ఉంటుందట. ఏంటి? ఆ రెగ్యులర్ హెక్సగన్ యొక్క సైడ్. దీని ఏరియా ఎంత అంటున్నాడు? మనకి ఒక రెగ్యులర్ పాలిగన్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే మనకి n ఇంటూ n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ √3/4 ఏ అంటే సైడ్ యొక్క లెంత్ అన్నమాట. ఈ ఫార్ములా ఉపయోగించాలి. ఇదేంటి? మనకి ఒక రెగ్యులర్ పాలిగన్ యొక్క ఏరియాని వైశాల్యాన్ని కనుక్కోవడానికి సూత్రం అన్నమాట. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, హెక్సగన్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 sides ఉంటాయి. ఇంటూ √3/4 ఇంటూ ఏ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 20 స్క్వేర్ అంటే 20ని 2 times రాసుకుంటాం. ఓకే, 4 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 times పోతుంది. ఓకే, మల్టిప్లై చేస్తే 6 5s ఆర్ 30, 30 2s ఆర్ ఎంత అవుతుంది? 60, అంటే 600 అవుతుంది మనకి. 600 ఇంకా √3 ఉంది కదా ఇక్కడ, అంటే 600 √3 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఆ రెగ్యులర్ హెక్సగన్ అంటే ఆ క్రమ షడ్భుజి యొక్క వైశాల్యము. ఇది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. Okay, next 15th one. P is any point inside the rectangle ABCD. If PI is 27 centimeters, PP is 21 centimeters, PC is 6 centimeters, then PD is. P అనేది ఒక దీర్ఘ చతురస్రం ABCD లోపల ఏదైనా ఒక బిందువు. PI 27 సెంటీమీటర్లు, PP 27 సెంటీమీటర్లు, PC 6 సెంటీమీటర్లు అయితే PD పొడవు ఎంత? రెక్టాంగిల్ అంటే తెలుసు కదా, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గాను ప్యారల్ గా ఉంటాయి, ప్రతి యాంగిల్ 90 degrees ఉంటుంది. ఓకే, ఇందులో మనకి ABCD అనేది ఒక రెక్టాంగిల్ అట. ఇందులో మధ్యలో ఏదో ఒక P అనే పాయింట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ పాయింట్ అన్ని వెర్టిసెస్ తో కలిపామనుకోండి, వీటి వాల్యూస్ ఇచ్చాడు. PA వాల్యూ ఎంత? 27 సెంటీమీటర్స్, PP వాల్యూ 21, PC వాల్యూ 6, PD వాల్యూ ఎంత అన్నాడు. ఇట్లా మనకి ఒక రెక్టాంగిల్ లో దీర్ఘ చతురస్రంలో ఏదైనా ఒక పాయింట్ తీసుకుని అన్ని మిగిలిన శీర్షాలతో కలిపినప్పుడు ఏర్పడే ఆ రేఖాఖండాల మధ్య సంబంధం ఒకటి ఉందన్నమాట. ఏమిటి అంటే PA²
ప్లస్ పీసీ స్క్వేర్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ ప్లస్ పీడీ స్క్వేర్. అంటే ఈ ఎదురెదురు రేఖాఖండాల వర్గాల మొత్తము సమానం అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ ఉపయోగించి దీన్ని ఆన్సర్ చేయగలం అనమాట. ఇక్కడ పి అంటే 27 స్క్వేర్ ప్లస్ పీసీ అంటే 6 స్క్వేర్ ఈక్వల్ టు పీబీ అంటే 21 స్క్వేర్ ప్లస్ పీడి, ఇది పీడీ స్క్వేర్ అన్నమాట. మనకి పీడీని కనుక్కోవాలి. ఈ 21 ఇక్కడ తెచ్చేస్తున్నాను. 27 స్క్వేర్ దీని పక్కన రాస్తున్నాను 21 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. అంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు. లేకపోతే మీరు స్క్వేర్లు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే కొంచెం కాల్కులేషన్ సింపుల్ గా ఉండడం కోసం 27 ప్లస్ 21 ఇంటూ 27 మైనస్ 21 అని రాసుకోవచ్చు. 6 స్క్వేర్ అంటే 36, ఇది పీడీ స్క్వేర్ కి సమానం. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 48, ఇది మైనస్ చేస్తే ఎంత 6. ఇలా ఇంటూ చేయడం ఈజీ అనే ఉద్దేశంతో నేను ఇలా చేశాను అనమాట. లేకపోతే మీరు డైరెక్ట్ గా వీటన్నిటిని స్క్వేర్ చేసుకోవచ్చు. 6 8 జార్ 48, 4 ఉంది. 6 4 జార్ 24 ప్లస్ 4 28 ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు పీడీ స్క్వేర్. యాడ్ చేస్తే 6 ప్లస్ 8 4, 14 4 1 ఉంది. 9 ప్లస్ 3 2, నెక్స్ట్ మనకి 1 ఉంది. అంటే 324 ఈక్వల్ టు పీడీ స్క్వేర్ అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు మనకి పీడీ కావాలంటే ఈ స్క్వేర్ ని ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 324 అవుతుంది. మనకి 324 కి వర్గమూలం స్క్వేర్ రూట్ ఎంత అంటే 18. మనం ఎప్పుడైనా సరే కొన్ని స్క్వేర్ నెంబర్స్ ని క్యూబ్ నెంబర్స్ ని మనం మెమరైజ్ చేసినట్లయితే ఇలాంటి సమయాల్లో మనకి కొంత టైం సేవ్ అవుతుంది అనమాట. 1000 లోపల ఉన్న స్క్వేర్ నెంబర్స్ ని క్యూబ్ నెంబర్స్ ని మీరు మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. స్క్వేర్ నెంబర్స్ అంటే తెలుసు కదా, మనం దే నెంబర్ అయితే 2 ఈక్వల్ నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ గా రాయగలుగుతాం. అంటే 1 ఉందనుకోండి 1 ఇంటూ 1 అని రాస్తాం. 4 ఉందంటే 2 ఇంటూ 2, 9 ఉందంటే 3 ఇంటూ 3, 16 ఉందంటే 4 ఇంటూ 4 ఇట్లా రాస్తాం. వీటిని స్క్వేర్ నెంబర్స్ వర్గ సంఖ్యలు అంటాం. వాటి వర్గమూలం ఏంటంటే 1 ఇంటూ 1 1 కాబట్టి 1, దీని 2 3 4 అనమాట. అలాగే 324 ఒక స్క్వేర్ నెంబర్, దాని స్క్వేర్ రూట్ ఎంత అంటే 18 అనమాట. ఇలా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మళ్ళీ దాని స్క్వేర్ రూట్ కాల్కులేట్ చేయాల్సిన అవసరం ఉండదు. తద్వారా మనం కొంత సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనమాట, 4th ఆప్షన్ 18. ఓకే, నెక్స్ట్ 16th. 5 solid cubes each of volume 216 centimeter cube are joined end to end in a linear manner, only single row arrangement, to form a cuboid. What is the lateral surface area of the cuboid? 216 ఘనపు సెంటీమీటర్ల ఘనపరిమాణం కలిగిన 5 సమఘనాలను ఒక రేఖీయ పద్ధతిలో కలుపుతూ ఒక ఘనాకారాన్ని ఏర్పరిచిన, అంటే ఒక దీర్ఘఘనాన్ని ఏర్పరిచిన ఆ ఘనాకారపు యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత? క్యూబ్ అంటే తెలుసు కదా, ఆల్ ఎడ్జెస్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి, దాన్ని మనం క్యూబ్ అంటాం. ఇది క్యూబ్ అన్నమాట. ఓకే, ఇది ఏ అయితే బ్రెడ్ తో ఏ అవుతుంది, అలాగే హైట్ కూడా ఏ అవుతుంది అనమాట. ఇట్లాంటి 5 సాలిడ్ క్యూబ్ తీసుకుని ఒకదాని పక్కన ఒకటి ఇలా పేర్చుకుంటూ వెళ్ళాం అన్నమాట. ఇలా పక్కన పేర్చుకుంటూ వెళ్ళాం. One, 2, 3, 4, 1 2 3 4 5 ఇట్లా పేర్చుకుంటూ వెళ్తే ఒక దీర్ఘకణం ఫామ్ అయింది కదా, క్యూబాయిడ్ ఫామ్ అయింది. దీని యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యం ఎంత అంటున్నాడు. ప్రక్కతల వైశాల్యానికి క్యూబాయిడ్ కి ప్రక్కతల వైశాల్యం ఫార్ములా 2h ఇంటూ l ప్లస్ బి. అంటే ఇక్కడ లెంత్ బ్రెడ్త్ హైట్ కావాలి, కానీ ఇచ్చిందేమో ఒక్కొక్క క్యూబ్ యొక్క ఘన పరిమాణము, అంటే దాని వాల్యూమ్ ఇచ్చాడు. యాక్చువల్గా క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్, అంటే సైడ్ క్యూబ్ అనమాట. ఇంతకు ముందే చెప్పాను కదా, మనం స్క్వేర్ నెంబర్స్ క్యూబ్ నెంబర్స్ ఐడియా ఉంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇదేంటంటే 6 క్యూబ్, ఒక క్యూబ్ నెంబర్. దీన్ని 6 అంటే 6 ని 3 టైమ్స్ వేసుకుని ఇంటూ చేస్తే వస్తుంది కాబట్టి ఇది క్యూబ్ నెంబర్, కాబట్టి దీన్ని 6 క్యూబ్ అని రాయొచ్చు. ఇక్కడ పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేసిస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. అంటే ఆ క్యూబ్ యొక్క ఒక్కొక్క సైడ్ ఎంత అంటే 6 సెంటీమీటర్స్ అనమాట. అంటే అన్ని క్యూబ్స్ యొక్క
సైడ్స్ 6 సెంటీమీటర్స్ ఉంటాయి కాబట్టి దీని టోటల్ లెంత్ ఎంత అవుతుంది 6 5 30 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు 30. నెక్స్ట్ బ్రెడ్త్ మారదు కదా, అంటే B ఈజ్ ఈక్వల్ టు 6 ఉంటుంది. హైట్ కూడా మారలేదు అంటే H ఈజ్ ఈక్వల్ టు 6 ఇవి రాసేయండి. ఇందులో 2 into 6 ఇంటూ L అంటే 30, B అంటే 6. 2 6 are 12 into 36 మల్టిప్లై చేస్తే 6 12s are 72, 7 3 12s are 36, 7 43 అంటే 432 అనేది ఆన్సర్ అవుతుంది. అది ఎప్పుడు మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. The following table shows the marks scored by A, B, C and D in 4 subjects, that is mathematics, English and science. Marks given are out of 100. Study the table and answer the question. ఇక్కడ మనకి ఒక టేబుల్ లో A, B, C, D అనే నలుగురు విద్యార్థులు 4 విభిన్న సబ్జెక్ట్స్ లో స్కోర్ చేసిన మార్క్స్ ని 100 కి స్కోర్ చేసిన మార్క్స్ ని ఇవ్వడం జరిగింది అనమాట. దీన్ని స్టడీ చేసి కింద క్వశ్చన్ ని ఆన్సర్ చేయమంటున్నారు మనం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ the sum of marks scored by A in mathematics and B in Hindi to the sum of marks scored by C in science and D in English. అంటే ఇక్కడ గణితంలో A మరియు హిందీలో B సాధించిన మార్కుల మొత్తానికి అలాగే సైన్స్ లో C మరియు ఇంగ్లీష్ లో D సాధించిన మార్కుల మొత్తానికి నిష్పత్తి కనుక్కోమన్నాడు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ యొక్క లెంత్ ఎక్కువగా ఉంది. అది చదివి అర్థం చేసుకునే టైంకి మనకి చాలా సమయం ఎక్కువ తీసుకుంటాం కానీ సాల్వ్ చేయడానికి మాత్రం చాలా తక్కువ సమయం పడుతుంది. ఇక్కడ ఏమన్నాడు మనకి ఒక రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి అంటే మనకి గణితంలో ఏ అంటే మ్యాథ్స్ లో ఏ సాధించిన మార్కులు, నెక్స్ట్ హిందీలో బి అంటే హిందీ సబ్జెక్ట్ లో బి సాధించిన మార్కుల మొత్తానికి, నెక్స్ట్ సైన్స్ లో సి అంటే మనకి సైన్స్ లో సి సాధించిన మార్కులు అంటే సి సైన్స్ లో సాధించిన మార్కులకి, అలాగే ఇంగ్లీష్ లో డి అలాగే ఇంగ్లీష్ లో డి అనే స్టూడెంట్ సాధించిన మార్కుల మొత్తానికి మధ్య రేషియో కనుక్కోమంటున్నారు అనమాట. ఒక్కొక్కసారి టేబుల్ చేసి చూస్తే ఇవన్నీ ఈజీగా చెప్పేసేయచ్చు మనం కదా. ఇప్పుడు ఏకి మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి 90 వచ్చాయి, ప్లస్ బికి హిందీ ఎన్ని వచ్చాయి 80 వచ్చాయి, నెక్స్ట్ సికి సైన్స్ లో 64 వచ్చాయి, నెక్స్ట్ డి ఇంగ్లీష్ ఇది డి ఇంగ్లీష్ లో డికి ఎన్ని వచ్చాయి 76 వచ్చాయి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది 170 is to 130 140 వచ్చింది. రెండిట్లో పోయి టేబుల్ 10 టేబుల్ ఉంది కాబట్టి జీరోస్ కట్ చేస్తాను. 17 is to 14 ఇంకే టేబుల్ పోదు కదా కాబట్టి ఇక్కడ రేషియో ఎంత అనమాట 17 is to 14. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సింప్లిఫై 2 cube into 3 square into 7 అంటే దీన్ని సింప్లిఫై చేసి మనం ఫైనల్ గా ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పాలి. 2 cube అంటే 2 into 2 into 2 అని 3 టైమ్స్ రాసుకుని ఇంటూ చేయాలి. ఎంత వస్తుంది 2 2s are 4 4 2s are 8. 3 square అంటే 3 ని 2 టైమ్స్ రాసుకుని ఇంటూ చేయాలి. బేస్ ని పవర్ ఎంత ఉంటే అని టైమ్స్ రాసుకుంటాం. 3 3s are 9 into 7. యూనిట్ ప్లేస్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి యూనిట్ ప్లేస్ ని బట్టి ఆన్సర్ చెప్పేసేయచ్చు. 8 9s are 72 అంటే 2 వచ్చింది యూనిట్ ప్లేస్ లో. దీన్ని 7 తో ఇంటి చేస్తే 2 7s are 14 యూనిట్ ప్లేస్ లో 4 ఉండాలి ఆన్సర్. అది ఎక్కడుంది ఓన్లీ సెకండ్ ఆప్షన్ లోనే ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. Shankar and Vishnu work alternatively in a tailoring shop on a order of stitching 21 suits. Shankar starts the work, stitches 3 suits in 2 days and takes a break, during which Vishnu stitches 3 suits in 3 days and then take a break. This pattern is repeated till all the 21 suits are stitched. How many days did it take the duo to complete the work? అంటే ఇద్దరు ఉన్నారు శంకరు అండ్ విష్ణు అనే ఇద్దరు టైలర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ మనం ఒక వర్క్ ని 21 సూట్స్ ని కుట్టాలనుకుంటాను. అవి కాకపోతే ఆల్టర్నేటివ్ గా వర్క్ చేయాలి. ఆల్టర్నేటివ్ డేస్ కాదు, ఆల్టర్నేటివ్ ఒకరి తర్వాత ఒకరు వర్క్ చేయాలనుకుంటున్నారు. మొదట ఏంటంటే శంకర్ పనిని ప్రారంభించాడు. ఇక్కడ 2 రోజుల్లో
3 సూట్లు కుట్టేశాడు. తను రెస్ట్ తీసుకున్నాడు. తను రెస్ట్ తీసుకునే సమయంలో విష్ణు 3 రోజుల్లో 3 సూట్లు కుట్టాడు అనమాట. మళ్ళీ తను బ్రేక్ తీసుకుంటేటప్పుడు మళ్ళీ శంకర్ వచ్చి పని ప్రారంభిస్తాడు అనమాట. అట్లా 21 సూట్స్ ఫినిష్ చేసే వరకు ఇదే ప్యాటర్న్ ఫాలో అయినట్లయితే ఆ 21 సూట్లు ఫినిష్ చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అన్నాడు. ఇక్కడ ఫస్ట్ 2 రోజులు ఎవరు పని చేశారు? శంకర్ పని చేశాడు. ఎన్ని డ్రెస్సులు కుట్టాడంటే ఎన్ని సూట్లు కుట్టాడు? 3 సూట్స్ కుట్టాడు. తర్వాత ఎవరు వచ్చారు? విష్ణు వచ్చాడు. ఎన్ని రోజులు పని చేశాడంటే 3rd, 4th, 5th 3 రోజులు పని చేశాడు. 3 సూట్లు కుట్టాడు అనమాట. మళ్ళీ తర్వాత ఎవరు వస్తారంటే శంకర్ వస్తాడు అనమాట. ఈ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది ఎప్పటి వరకు అంటే ఆ 21 సూట్లు కుట్టే వరకు అనమాట. అంటే మొత్తం ఎన్ని రోజులు? 5 రోజులు. 5 రోజుల్లో ఇద్దరు కలిసి ఎన్ని సూట్లు కుడుతున్నారు? 6 సూట్లు కుడుతున్నారు అన్నమాట. మొత్తం కుట్టాల్సినవి ఎన్ని ఉన్నాయి? 21. ఓకే, 21 అవ్వాలంటే మనకి ఫస్ట్ నెక్స్ట్ 5 డేస్ ఇంకొక 6 కుడతారు. అంటే ఇద్దరు కలిసి ఈ ప్యాటర్న్ మనం రిపీట్ చేస్తాం. ఇంకొక 5 డేస్ ఇంకొక 6 సూట్స్ కొడతారు. అంటే ఇక్కడికి ఎంత అయింది? 15 డేస్ అయింది. సూట్లు ఎన్ని అయ్యాయంటే 18 సూట్లు అవ్వాయి. ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇంకా బ్యాలెన్స్ 21 కదా. టోటల్ స్టిచ్ చేయాల్సినవి 21. ఇక్కడ 18 స్టిచ్ అవ్వాయి 15 రోజుల్లోనే. ఇంకా 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఎవరు వస్తారు? శంకర్ వస్తాడు. శంకర్ ఎన్ని రోజులు పని చేస్తాడు? 2 రోజులు పని చేసి 3 సూట్లు కొడతాడు. 2 days లో 3 సూట్లు కొడతాడు. అంటే టోటల్ 17 డేస్ పడుతుంది ఈ 21 సూట్లు కొట్టడానికి అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుందన్నమాట? 3rd ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 20th one. An article is marked 50% above its cost price. If the shopkeeper gives 2 successive discounts of 10% and 25% and still earns a profit of 15 rupees, then the cost price of the article, ఒక వస్తువు యొక్క ప్రకటన గల దాని కొన్న ధర కంటే 50% ఎక్కువగా ముద్రించబడింది. దుకాణదారుడు వరుసగా 10% మరియు 25% డిస్కౌంట్లు ఇచ్చినప్పటికీ మనకి 15% లాభం పొందితే ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత? ఓకే, ఇక్కడ మనకి దాని కాస్ట్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకుందాం. ఓకే, కొన్న ధర. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ దీనికంటే 50% ఎక్కువ ఉంది ప్రకటిత ధర. అంటే దీని 50% అంటే ఇంకొక 50 కలుపుతాం అంటే 150 అవుతుంది. ఓకే, ఇప్పుడు 2 డిస్కౌంట్లు ఇస్తున్నాడు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ మీద వరుసగా 2 డిస్కౌంట్లు ఇస్తున్నాడు. ఫస్ట్ ఎంత ఇస్తాడు? 10%, తర్వాత 25%. దీన్ని సింగిల్ డిస్కౌంట్ లోకి మార్చుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మనం చేసేసేయచ్చు. ఇక్కడ 100 రూపీస్ లో 10% డిస్కౌంట్ ఇస్తే దాని వాల్యూ ఎంత అవుతుంది? 90 అవుతుంది. అంటే 100 రూపీస్ 90కి వస్తుంది. మళ్ళీ ఇంకొక 25 ఇస్తున్నాడు. అంటే 100ది 25కి ఇస్తే 25% అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? 75/100. దీన్ని సింప్లిఫై చేసినా కూడా మనకి సెల్లింగ్ ప్రైస్ అమ్మకపు ధర వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ 25 టేబుల్ 3 times 4 times కట్ చేశాను. ఈ 0 0 కట్ చేశాను. అలాగే ఈ 0 0 కట్ చేశాను. ఇక్కడ మనకి ఏముంది? 15, 9, 3 ఉంది. బై కింద డినామినేటర్ లో 4 ఉంది. ఇది 9 5s 45, 4 9 1s 9 plus 4 13. మళ్ళీ దీన్ని 3తో ఇంటూ చేద్దాం. 3 5s 15, 3 3s 9 plus 1 10, 1 అంటే 405/4 వచ్చింది. దీన్ని మనం 4తో డివైడ్ చేయాలి. 4 1s 4, 1 0 తీసుకున్నాం. సారీ 0 కదా, 0 తీసుకున్నాం. పోలేదు కాబట్టి 0 పెట్టుకుని నెక్స్ట్ 5 తీసుకున్నాం. 1 4 1s 4, 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం. 2 4s 8, మళ్ళీ 0 పెట్టుకున్నాం. 5 4s 20. అంటే దీని సెల్లింగ్ ప్రైస్ ఎంత అనమాట? 101.25. ఇది సెల్లింగ్ ప్రైస్. దీని కాస్ట్ ప్రైస్ ఎంత? 100 రూపీస్. అంటే ఇక్కడ లాభం ఎంత వస్తుంది? 1.25 రూపీస్ లాభం వస్తుంది అనమాట. ఒకవేళ మనం దాని కాస్ట్ ప్రైస్ ని 100గా తీసుకున్నట్లయితే. కానీ అతను ఇచ్చిన లాభం ఎంత? 15 రూపీస్ లాభం వస్తుంది అన్నాడు. అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి వచ్చిన లాభం ఎంత? 1.25 వచ్చింది. ఇది ఎంతకు సమానం అనమాట? 15 రూపీస్కి ఈక్వల్ అనమాట. దీని నుంచి మనం 100 కాల్కులేట్ చేస్తే మనకి దాని యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది కదా. కాబట్టి 100 వాల్యూ ఎంతో చూద్దాం. ఎలా వస్తుంది? ఈ 15/1.25
ఇంటూ 100. ఓకే, ఒకవేళ మీకు ఇది పాయింట్ పోవాలి అంటే పాయింట్ 2 ప్లేస్లు మూవ్ చేయాలి, అప్పుడు 2 జీరోస్ పెట్టేసేయండి పైన. ఓకే, ఇది 125 అవుతుంది ఇంటూ 100 అనమాట. ఓకే, 25 టేబుల్ ఇందులో 4 టైమ్స్, ఇందులో 5 టైమ్స్. 5 టేబుల్ ఇందులో 15లో 3 టైమ్స్, 2 జీరోస్ ఉన్నాయి కదా, ఈక్వల్ టు 4 3s are 12, 100 అనమాట. అంటే ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అనమాట, 1200 రూపీస్. అది ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. Raghav's average earnings per month in first 3 months of a year was 45,000. In April, his earnings was 33.1/3% more than the average earnings in the first 3 months. If his average earnings per month for the whole year is 45,300, then what will be the Raghav's average earning per month from మే టు డిసెంబర్? అంటే ఇక్కడ ఒక సంవత్సరంలో మొదటి 3 నెలల్లో రాఘవ యొక్క సగటు సంపాదన 45,000 అట. ఏప్రిల్లో అతని సంపాదన మొదటి 3 నెలల్లో ఉన్న సగటు సంపాదన కంటే ఒక 33.1% పెరిగిందంట. నెక్స్ట్ మొత్తం సంవత్సరంలో అతని సగటు సంపాదన 12 నెలలకి కాల్కులేట్ చేస్తే ఏమో 45,300 వచ్చిందట. అయితే మే నుండి డిసెంబర్ వరకు అతని సగటు సంపాదన ఎంత అంటాడు అనమాట. కొంచెం ప్రాబ్లమ్ని స్టడీ చేసినట్లయితే కొంచెం త్వరగానే ఆన్సర్ చేయగలుగుతాం. మొదటి 3 నెలల్లో అతని సగటు సంపాదన ఎంత, 45,000. అంటే అప్పుడు ఆ 3 నెలల ఆదాయాల మొత్తం ఎంత అవుతుంది అంటే 3 × 45,000 కాల్కులేట్ చేస్తే మనకి 135,000 1,35,000 వస్తున్నాడు. ఇది మొదటి 3 నెలల ఆదాయము. ఏప్రిల్ అతని శాలరీ పెరిగింది. ఎంత శాతం పెరిగింది, 33.1/3 అనమాట. అంటే 3 వంతుల్లో 1 వంతు పెరిగినట్టే అర్థం కదా. 33.1/3 అంటే 3 వంతుల్లో 1 వంతు పెరిగింది. ఇప్పుడు సగటు ఆదాయం ఎంత, 45,000. దాన్ని 3 సమభాగాలుగా చేయండి. 15 3s are 45 కదా, అంటే ఒక 15,000 పెరిగింది అనమాట. కాబట్టి అతని ఆదాయం ఏప్రిల్లో ఎంత అయింది మనకి, ఈ 45కి ఇంకొక 15 యాడ్ చేస్తే మనకి 60,000 అయింది అనమాట అతని ఆదాయం. ఓకే, అయితే ఇప్పుడు ఏమన్నాడు, సంవత్సరంలో మొత్తం ఆదాయం మొత్తం 12 నెలలకి సగటు తీసుకుంటే 45,300 వచ్చింది. అంటే అప్పుడు మొత్తం ఆదాయం ఎంత వస్తుంది, 12 × 45,300 చేస్తే మనకి మొత్తం 12 నెలల యొక్క ఆదాయం వస్తుంది 0 0. నెక్స్ట్ 3 12s are 36, 3 ఉంది. నెక్స్ట్ 12 5s are 60కి 3 యాడ్ చేస్తే 63 6. నెక్స్ట్ 4 12s are 48, 48కి 6 యాడ్ చేస్తే 54. ఎంత ఆదాయం అన్నమాట, సంవత్సర ఆదాయం. మొదటి 4 నెలలు మైనస్ చేయాలి, ఎందుకంటే వాడు అడిగింది ఏంటి, మే నుంచి డిసెంబర్ వరకు ఆదాయానికి సగటు కట్టమన్నాడు. ఓకే, ఏప్రిల్లో ఆదాయం ఎంత, 60,000. ఈ 4 నెలలకి యాడ్ చేద్దాం, ఎంత వచ్చింది, 0 0 0 5 9 1. ఇదేమో మొత్తం 12 నెలల ఆదాయం. ఇందులోంచి ఈ 4 నెలల ఆదాయం మైనస్ చేయండి, 195,000 0 0 6 13 అండ్ -5 అంటే 8, 13 - 9 అంటే 4, 4 - 1 అంటే ఇదేంటి, మే నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఆదాయం అన్నమాట. ఇప్పుడు దీని సగటు కట్టాలి. మొదటి 4 నెలల్లో మినహాయిస్తే ఇంకెన్ని నెలలు ఉంటాయి, 12 నెలలు 8 నెలలు ఉంటాయి. దీన్ని 8తో భాగిస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, డివైడ్ చేద్దాం ఒకసారి. 8 4 8s are 32 28, 3 8s are 24 4 6, 5 8s are 40 6 0. నెక్స్ట్ 7 8s are 56 4 0, 5 8s are 40. అంటే అతని మిగిలిన 8 నెలల్లో సగటు ఆదాయం ఎంతంటే 43,575. ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కొంచెం వేగంగా కాల్కులేషన్స్ చేయడం నేర్చుకుంటే మనం విత్ ఇన్ టైం పీరియడ్ లో ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఇఫ్ x plus 1/x equal to 3, then the value of x square plus 1/x square is, అంటే x plus 1/x విలువ 3 అయినట్లయితే
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ విలువ ఎంత అంటాడు అనమాట. మనకు ఒక ఫార్ములా ఉంది. ఒకవేళ ఎక్స్ ప్లస్ 1/x విలువ ఏ అయితే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ ఎంత అంటే ఏ స్క్వేర్ మైనస్ 2. ఇదొక ఫార్ములా. ఒకవేళ మనకి ఎక్స్ మైనస్ 1/x విలువ ఏ ఇచ్చి మనల్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అడిగాడు అనుకోండి, ఫార్ములా ఏంటంటే అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 2 అనమాట. ఓకే, ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఒకవేళ మనకి x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ అడిగాడు అనుకోండి, ఇదే ఫార్ములాని 2 టైమ్స్ అప్లై చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం రాసేసాం అనుకోండి, ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు 3 అంటే 3² మైనస్ 2. 3² అంటే 9 మైనస్ 2. 9 మైనస్ 2 ఎంత అవుతుంది 7 అవుతుంది ఇక్కడ ఆన్సర్. ఒకవేళ మిమ్మల్ని x⁴ ప్లస్ 1/x⁴ వాల్యూ అడిగాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏని 7 గా తీసుకుని మళ్ళీ ఇదే ఫార్ములాని అప్లై చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ స్టడీ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ ద ఫాలోస్. అంటే ఇచ్చిన గ్రాఫ్ ను అధ్యయనం చేసి క్రింది ప్రశ్నలకు సమాధానం ఏమన్నాడు. ద గ్రాఫ్ రిప్రజెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇన్ ఏ కాలేజ్. అంటే ఈ గ్రాఫ్ లైన్ గ్రాఫ్ అనేది మనకి ఒక కాలేజ్ లో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లో ఎవరెవరు ఎంతమంది ఏ సబ్జెక్ట్ ని ఎంచుకున్నారనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి మేలు ఫిమేల్ సెపరేట్ గా కూడా ఇచ్చారనమాట. అయితే దీన్ని స్టడీ చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ బయాలజీ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ సివిక్స్ అండ్ హిస్టరీ. అంటే ఇక్కడ డిఫరెన్స్ అడిగిన భేదము అంటే బయాలజీ మ్యాథమెటిక్స్ 2 సబ్జెక్టులు ఎంచుకున్న విద్యార్థుల మొత్తానికి, అలాగే సివిక్స్ హిస్టరీ ఆ 2 సబ్జెక్టులను ఎంచుకున్న విద్యార్థుల మొత్తానికి భేదము డిఫరెన్స్ అడిగాడు అనమాట. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందంటే బయాలజీ ప్లస్ మ్యాథమెటిక్స్ ఏది పెద్ద ఇంకా తెలియదు కాబట్టి డిఫరెన్స్ కి ఇలా సింపుల్ రాస్తాం. నెక్స్ట్ సివిక్స్ అండ్ హిస్టరీ ఇది వాల్యూ కాల్కులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ బయాలజీ ఎంచుకున్న విద్యార్థులు ఎంతమంది, ఇక్కడ బయాలజీలో మేల్ ఫిమేల్ 2 వాల్యూస్ ఉన్నాయి, రెండింటిని యాడ్ చేసుకోవాలి కదా. ఈ 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 152 అవుతుంది. ప్లస్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ అంటే ఇవి ఈ 2 యాడ్ చేయాలి మనం 154 అవుతుంది. ఓకే, దీనికి నెక్స్ట్ సివిక్స్ ఓకే ఈ 2 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 110 వస్తుంది. ప్లస్ హిస్టరీ ఈ 2 యాడ్ చేస్తే 130 70 ప్లస్ 60 130 ఇంకొక 15 145 వస్తుంది. ఓకే 2 యాడ్ చేస్తే 306 మైనస్ ఈ 2 యాడ్ చేస్తే 155 వస్తుంది. ఓకే మైనస్ చేయండి 6 మైనస్ 5 అంటే 1 బారో తెచ్చుకుంటే 10 నుంచి 5 తీస్తే 5 ఇక్కడ మనకి ఇది 255 కదా అంటే 51 వస్తుంది అనమాట. ఇక్కడ మనకి 51 ఏ ఆప్షన్ లో ఉంది 4th ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ 2 into p plus q whole square x square plus 2 into p plus q x plus 1 equal to 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే టాపిక్ లోంచి అడిగిన క్వశ్చన్ అనమాట. అంటే వర్గ సమీకరణాలు. వర్గ సమీకరణం అంటే ఏంటంటే ax square plus bx plus c equal to 0 రూపంలో ఉండే సమీకరణం. ఇక్కడ కండిషన్ ఏంటంటే a not equal to 0. ఏ విలువ ఎల్లప్పుడూ 0 కాకూడదు. అంటే ఖచ్చితంగా x స్క్వేర్ టర్మ్ ఉండాలి. మిగిలిన 2 టర్మ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి డిగ్రీ 2 అవ్వాలి, దాని యొక్క పరిమాణం 2 అవ్వాలన్నమాట. దీని యొక్క రూట్స్ అంటే తెలుసు కదా, మూలాలు అంటే ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే 2 విలువలు ఉంటాయి x కి, వాటిని మూలాలు అంటాం అన్నమాట. వాటిని కనుక్కోకుండానే వాటి యొక్క స్వభావాన్ని చెప్పొచ్చు. అంటే మనం వాటి మూలాలు ఎలా ఉంటాయి అంటే రియల్ నెంబర్సా, ఈక్వల్ గా ఉంటాయా, లేకపోతే డిఫరెంట్ గా ఉంటాయా, లేకపోతే ఇమాజినరీ నెంబర్సా. ఓకే మనకి ఇమాజినరీ నెంబర్స్ అంటే రూట్ లో నెగిటివ్ నెంబర్స్ వస్తాయి కదా, వాటిని మనం ఇమాజినరీ నెంబర్స్ అంటామంట, రూట్ లో వచ్చే నెగిటివ్ నెంబర్స్. ఓకే ఓకే ఇప్పుడు దీని యొక్క నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే b² - 4ac వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఆ వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావాన్ని చెప్పవచ్చు అనమాట.
దీన్ని ఏమంటారంటే డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. అంటే ఒక వర్గ సమీకరణం యొక్క విచక్షణి అంటారు. విచక్షణ అనే పేరుతో పిలుస్తారు. ఏంటంటే ఫార్ములా b² - 4ac. దాని విలువ ఆధారంగా నేచర్ ఆఫ్ ద రూట్స్ చెప్పవచ్చు అనమాట. ఆ వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావాన్ని చెప్పవచ్చు అనమాట. ఇక్కడ మనకి a అంటే x² యొక్క కోఎఫిషియంట్, b అంటే x యొక్క కోఎఫిషియంట్, c అంటే కాన్స్టెంట్ అన్నమాట. ఇక్కడ మనకి b² అంటే b ప్లేస్ లో ఏముంది, x యొక్క కోఎఫిషియంట్ కదా b అంటేని, కాబట్టి దాన్ని స్క్వేర్ చేస్తాం. అంటే 2 × p + q హోల్ స్క్వేర్ అంటే b² ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత -4a ఏ ప్లేస్ లో ఏముంది, ఇది 2 × p + q హోల్ స్క్వేర్. నెక్స్ట్ సి ప్లేస్ లో ఏముంది, 1 ఉంది. దీన్ని సింప్లిఫై చేద్దాం. 2ని స్క్వేర్ చేస్తే 4, p + q ని స్క్వేర్ చేస్తే p + q హోల్ స్క్వేర్ మైనస్ 4 2 * 8, 8 1 * 8 వచ్చింది. p + q హోల్ స్క్వేర్. ఈ రెండు లైక్ టర్మ్స్ చూడండి. ఇక్కడ p + q హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ p + q హోల్ స్క్వేర్ ఉంది. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 8 ఉన్నాయి. ఇది ప్లస్ మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 8 లోంచి 4 మైనస్ చేస్తే 4, నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి -4 b + q హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం స్వభావం ఎలా చెప్తామంటే ఈ b² - 4ac అనేది 0 వచ్చిందనుకోండి కాల్కులేట్ చేసినప్పుడు, అప్పుడు ఏమవుతాయి అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అనమాట. అంటే మూలాలు వాస్తవ సంఖ్యలు మరియు సమానంగా ఉంటాయి రెండు మూలాలు కూడా. నెక్స్ట్ ఒకవేళ b² - 4ac విలువ >0 అంటే ఒక ప్లస్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక ప్లస్ నెంబరు, అప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్ అన్ఈక్వల్ గా ఉంటాయి. రెండు రియల్ నెంబర్సే కానీ వేరు వేరు వాల్యూస్ వస్తాయి అన్నమాట ఎక్స్కి. ఒకవేళ నెగిటివ్ నెంబర్ వచ్చింది అనుకోండి అంటే <0 అనమాట, అప్పుడు దాని రూట్స్ ఎలా ఉంటాయంటే ఇమాజినరీ రూట్స్ అవుతాయి అనమాట. ఇమాజినరీ నెంబర్స్ కల్పిత సంఖ్యలో అవుతాయి అనమాట. ఇప్పుడు ఇది నెగిటివ్ నెంబర్, ఇది ఎందుకంటే హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి pq ప్లేస్ లో ఏం రాసినా ప్లస్ నెంబర్ అయిపోతుంది స్క్వేర్ చేసినప్పుడు. కానీ ముందు -4 ఉంది కదా, కాబట్టి దీని వాల్యూ <0 వచ్చింది, నెగిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి మనకి రూట్స్ ఏమవుతాయి అనమాట, ఇమాజినరీ నెంబర్స్ అవుతాయి అనమాట. కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ 1 pipe can fill the tank in 20 minutes while the another pipe can empty it in 60 minutes. If both the pipes are operated together, how long will it take to fill the tank completely? ఒక పైపు ట్యాంక్ ని 20 నిమిషాల్లో నింపగలదు, మరొక పైపు దానిని 60 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. రెండు పైపులను ఒకేసారి ఉపయోగిస్తే ట్యాంక్ పూర్తిగా నిండడానికి అంత సమయం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెండు A, B అనే రెండు పైపులు ఉన్నాయి. మొదటిదేమో మనకి 20 నిమిషాల్లో నింపేస్తుంది, రెండవదేమో 60 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ వేసాను. ఈ రెండింటికి కాసాగు ఎంత అంటే 60లో 20 ఎక్కం పోతుంది కాబట్టి 60ని కాసాగుగా తీసుకోవచ్చు. ఇప్పుడు 60లో 20 ఎన్నిసార్లు పోతుంది, 3 సార్లు. అంటే ఈ ఏ అనే పైపు ఆ ట్యాంక్ లో మనకి ఏం చేస్తున్నమాట 3 భాగాలను నింపగలుగుతుంది అనమాట. అట్లాగే నెక్స్ట్ ఈ 60లో 60 ఒకసారి పోతుంది, ఒక భాగాన్ని ఖాళీ చేయగలుగుతుంది అనమాట. ఇప్పుడు మొత్తం దాని కెపాసిటీ ఎంత అంటే 60 యూనిట్లు అనుకుంటే ఓకే. ఇప్పుడు ఈ రెండింటి మొత్తం ఏమవుతుంది, ఒకటి ప్లస్ నెంబర్ ఒకటి మైనస్ నెంబర్ కాబట్టి తీసేస్తాం, 2 అవుతుంది. అంటే రెండింటిని ఒకేసారి మనం ఆన్ చేసినప్పుడు ఉపయోగించినప్పుడు ఆ ట్యాంక్ 2 యూనిట్ల భాగం నిండుతూ ఉంటుంది అనమాట. ఓకే, ప్రతి నిమిషానికి 2 యూనిట్లు. ఇప్పుడు దాని మొత్తం కెపాసిటీ ఎంత 60 యూనిట్లు కాబట్టి మనకి మొత్తం ఎంత సమయం పడుతుంటే 60ని 2తో భాగిస్తూ వస్తుంది. అంటే 30 నిమిషాల సమయం పడుతుంది అనమాట. 30 టైమ్స్ కట్ అవుతుంది కదా, మినిట్స్ అనమాట. అంటే ఆ రెండు పైప్లని ఒకేసారి ఉపయోగించినప్పుడు ట్యాంక్ నిండడానికి మనకి 30 మినిట్స్ టైం పడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ కెన్ బి యాడెడ్ టు 4 6 7 8 5 1 టు మేక్ ద సమ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంది, దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా రాయగలిగాం కాబట్టి దాన్ని స్క్వేర్ నెంబర్ అంటాం, వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్ అని కూడా అంటాం. వర్గ సంఖ్య ఆర్ పరిపూర్ణ వర్గ సంఖ్య అంటాం. ఓకే, ఇప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ గా మార్చాలి అంటే దీనికి కలపవలసిన అతి చిన్న సంఖ్య. ఇది కొంచెం నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి కొంచెం కాంప్లికేటెడ్ గా అనవచ్చు. కాకపోతే ఈ టాపిక్ మీద నేను ఒక వీడియోని చేశాను అనమాట. కాబట్టి ఆ వీడియో క్లిక్ ని వీలైతే కార్డ్స్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడడానికి ప్రయత్నించండి. మనం ఒక నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉపయోగిస్తాం. అందులో ముఖ్యమైనవి ఫస్ట్ వన్ ఏమో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, రెండవది ఏమో డివిజన్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్
ఇట్లా మనకి 64 ఉంది. దీని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, మనం ఏం చేస్తామంటే దీని ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ నెంబర్స్ కింద విడగొడతాం. 32 టైమ్స్ 2 16 టైమ్స్ 2 8 టైమ్స్ 2 4 టైమ్స్ 2 2 టైమ్స్. ఇప్పుడు 64కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది అంటే ప్రతి 2 నెంబర్స్కి ఒక నెంబర్ తీసుకుంటాం. రెండు ఈక్వల్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకే, ఇది కాబట్టి 2 2s are 4 2s are 8. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. అయితే ఈ మెథడ్ ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ మాత్రమే పనిచేస్తుంది అనమాట. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ కూడా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది డెసిమల్స్లో వస్తుంది, పాయింట్స్లో వస్తుంది అనమాట. దానికి డివిజన్ మెథడ్ ఉందన్నమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మనకి డివిజన్ మెథడ్ మీద గ్రిప్ ఉండాలి. అది కొంచెం ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ రాసుకుంటాం. 4 6 7 8 5 1. రెండు వైపు ఇట్లా నిలువుగీతలు పెట్టి మనకి రెండేసి నెంబర్స్ చొప్పున బార్ పెట్టుకుంటాం. అంటే తీసుకునేటప్పుడు రెండేసి నెంబర్స్ని తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఒక నెంబర్లోనే చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం 46లో చూసుకోవాలి. ఇందులో మనకి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ పోతుందో చూసుకోవాలి. 1 4 9 16 25 ఇవి ఉన్నాయి కదా, వాటిలో పోయి అతిపెద్ద పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏంటంటే 36. ఈ 36 ఎలా వస్తుంది? 6 6 are 36. రెండు వైపులా సేమ్ నెంబర్ 6 6 are 36. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. తర్వాత ఏం చేస్తాం? బార్లో రెండు నెంబర్లే తీసుకుంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చిన నెంబర్ని డబుల్ చేస్తాం, అంటే రెండుతో గుణించి ఇక్కడ వేసుకుంటాం. 6 2s are 12. ఇందులో ఈ నెంబర్ని వదిలేయండి, 8ని వదిలేయండి. మిగిలిన నెంబర్లో ఈ 12 సుమారుగా ఎన్ని టైమ్స్ పోతుంది అంటే మనకి 107లో 12 8 టైమ్స్ పోతుంది కదా. ఆ 8ని ఇక్కడ వేసుకుని ఇక్కడ వేసిన 8తో దీన్ని అంతటిని ఇంటూ చేసి కింద వేసుకోవాలి. 8 8s are 64, 6 ఉంది. 8 2s are 16 ప్లస్ 6 22, 2 ఉంది. 8 1s are 8 ప్లస్ 2 10 అనమాట. మైనస్ చేస్తే 4 5. తర్వాత ఏం చేస్తాం? నెక్స్ట్ రెండు నెంబర్స్ని తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని అంతటిని డబుల్ చేసి మళ్ళీ చేస్తాం, కంటిన్యూ చేస్తాం. ఇది 136 వస్తుంది. 168ని 2తో ఇంటూ చేస్తే డబుల్ చేస్తే ఇప్పుడు ఈ 1 అని పక్కన పెట్టండి. 545లో ఈ 136 సుమారుగా ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. ఆ 4ని రెండు ప్లేసుల్లో వేసుకుంటాం. 4 4s are 16 1, 4 6 are 24 plus 1 25 2, 4 3s are 12 plus 2 14 1, 4 1s are 4 plus 1 5. మైనస్ చేయాలి, కానీ ఇది చిన్న నెంబర్, ఇది పెద్ద నెంబర్. మైనస్ చేయలేం కదా. అంటే ఎందుకు మైనస్ చేయలేకపోతున్నాం అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయితే 0 వచ్చేది. కాబట్టి ఈ రెండింటికి ఒకవేళ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ మైనస్ చేస్తే నెగిటివ్ నెంబర్ వస్తుంది, అంటే -5 వస్తుంది కదా. ఈ 56లోంచి 51 మైనస్ చేస్తే 5, కానీ మనం రివర్స్లో చేసాం కాబట్టి -5. చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ చేసాం కాబట్టి -5. అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వాలి అంటే ఇది తక్కువగా ఉంది కాబట్టి దాన్ని యాడ్ చేయాలి. 5 తక్కువగా ఉంది కాబట్టి. ఒకవేళ మనం ప్లస్ నెంబర్ వచ్చింది అనుకోండి, దాన్ని మైనస్ చేయాలన్నమాట. ఏ కనిష్ట సంఖ్యను తీసివేయాలి అన్నప్పుడు ఇక్కడ ప్లస్ నెంబర్ వస్తుంది, అదే ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందట? సెకండ్ ఆప్షన్ అవుతుంది. కొంచెం ఈ ప్రాబ్లమ్ని చేయగలగాలి అంటే మనకి డివిజన్ మెథడ్ మీద ఖచ్చితంగా గ్రిప్ ఉండాలి అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ sin theta equal to 5/3 and theta is an acute angle, then the value of 3 tan theta minus 5 cos theta by 5 sin theta minus 3 secant theta. ఇక్కడ మనకి secant theta equal to 5/3. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మనకి త్రికోణమితి ట్రిగ్నోమెట్రీ మీద గ్రిప్ ఉండాలి. ఓకే, మనకి ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ట్రిగ్నోమెట్రీ రేషియోస్ యొక్క ఫార్ములాస్. ఇక్కడ secant theta అంటే మనకి హైపోటెన్యూస్ అంటే కర్ణము బై ఎడ్జసెంట్ సైడ్ అనమాట. ఆసన్న భుజము అంటే థీటా యొక్క హైపోటెన్యూస్ అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటాం. ఇక్కడ రైట్ యాంగిల్ ఉందనుకుందాం, దీనికి ఎదురుగా ఉన్న దాన్ని హైపోటెన్యూస్ అంటాం. దాని వాల్యూ ఇచ్చారు ఎంత? 5 అని. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ థీటా ఇక్కడ ఉందనుకుందాం, కోణం. ఎక్యూట్ యాంగిల్ అంటే అల్ప కోణం 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉన్నది. ఎడ్జసెంట్ సైడ్ అంటే థీటాకి దీన్ని ఆపోజిట్ సైడ్ అంటాం, దీన్ని ఎడ్జసెంట్ ఎదురు భుజము, అది ఆసన్న భుజము అంటే దీని వాల్యూ ఇచ్చారు 3 అని. మనకి ట్రిగ్నోమెట్రీలో సైన్ కాస్ ట్యాన్ ఇట్లాంటి రేషియోస్ ఉన్నాయి కదా, వాటి ఫార్ములాస్ తెలిస్తేనే వీటి వాల్యూస్ తెలియగలం. ఓకే, మనకి పైథాగరస్ థియరమ్ ఉపయోగించి సైన్ కనుక్కోవాలి ఫస్ట్. కానీ మీరు పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అన్నమాట. పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 4 5 వీటిని స్క్వేర్ చేసాం అనుకోండి. 3 స్క్వేర్ చేస్తే 9, 4 స్క్వేర్ చేస్తే 16, 5 స్క్వేర్ చేస్తే 25.
ఫస్ట్ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది చూడండి. అట్లాంటి నెంబర్స్ని ఏమంటామంటే పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటాం. ఇట్లాంటి కొన్ని ట్రిప్లెట్స్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిసినప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో థర్డ్ సైడ్ చెప్పేసేయచ్చు. ఇక్కడ మనకి ఇది 3, 5 కాబట్టి థర్డ్ సైడ్ ఏమవుతుంది 4 అవుతుంది చెప్పొచ్చు. అప్పుడు పైథాగరస్ థియరం ఉపయోగించి మనం టైంని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. అట్లాంటి ట్రిప్లెట్స్ మనకి చాలా ఉన్నాయి. 6, 8, 10, 5, 12, 13 ఇట్లాంటి నెంబర్స్ ఉన్నాయి మనకి. 7, 24 నెక్స్ట్ 25 ఇట్లాంటి కొన్ని నెంబర్స్ని గుర్తుపెట్టేసుకున్నట్లయితే అప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఏ 2 సైడ్స్ తెలిసినా థర్డ్ సైడ్ ఈజీగా చెప్పేసేయచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఆపోజిట్ సైడ్ 4. ఇప్పుడు 3 ఇంటూ tan θ వాల్యూ ఎంత అంటే tan ఫార్ములా ఏంటి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. థీటాకి ఆపోజిట్ సైడ్ 4 ఎడ్జసెంట్ 3 అంటే 4/3 అనమాట. తర్వాత సైన్ ఏముంది -5 ఇంటూ సైన్ కాస్ థీటా వాల్యూ. కాస్ ఫార్ములా ఏంటంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఎంత ఇక్కడ 3 బై హైపోటెన్యూస్ ఎంత 5/5 ఇంటూ ఇక్కడ సైన్ థీటా వాల్యూ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి 4 హైపోటెన్యూస్ ఏంటి 5 -3 ఇంటూ సీకంట్ థీటా వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు కదా 5/3. ఈ 3 కట్ చేయొచ్చు, 5 కట్ చేయొచ్చు, 5 3 ఇక్కడ ఏం మిగిలింది 4 మైనస్ ఇక్కడ 3 ఇక్కడ 4 -5. 4లోంచి 3 మైనస్ చేస్తే 1. మరి 4లోంచి 5 మైనస్ చేయలేం కాబట్టి 5లోంచి 4 మైనస్ చేస్తే 1. ఇక్కడ -1 నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి 1/1 అంటే 1. ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి -1. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట -1. ఎక్కడ ఉంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మనకి అది ఆర్ఆర్బి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్స్ ఎగ్జామ్స్ కావచ్చు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాడికి ఆప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలగాలి అంటే ముఖ్యంగా మనకి హై స్కూల్లో ఉన్న మ్యాథ్స్ మీద గ్రిప్ ఉండాలి, ఆ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉండాలి. కాబట్టి వీలైతే హై స్కూల్ మ్యాథ్స్లో ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించినట్లయితే మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక షిఫ్ట్లో ఉన్న మ్యాథ్స్ పార్ట్లో ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. టిల్ దెన్ బై నౌ.